హాయ్ ఫ్రెండ్స్. టుడే ఈరోజు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ది థింగ్ ఈజ్ లైక్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆహ్, ఒక డిగ్రీ చదివిన వాళ్ళకి బీటెక్‌లో చదివి ఖాళీగా ఉండే వాళ్ళకి, వాళ్ళ మామూలుగా టెక్నికల్ స్కిల్స్ లేని వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మామూలుగా వాయిస్ కానీ, నాన్ వాయిస్ కానీ అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు డిగ్రీ వాళ్ళకేంటంటే వాళ్ళు మామూలుగా బీపీఓ వాళ్ళు లంచ్ చేస్తా ఉంటారు కదా! అట్లాంటి ఆపర్చునిటీస్ అనేది చాలా ఉన్నాయి. ఎవరైతే కోడింగ్ నాలెడ్జ్ ఎవరికైతే ఉండదో వాళ్ళు మామూలుగా ఈ నాన్ ఐటీ గానీ, నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో జాబ్స్ అనేవి ఉన్నాయి. జాబ్స్ లేవు అని అనుకోని జనాలనేది అసలు వాకిన్స్‌కి అటెండే అవ్వట్లేదు. చాలా వాకిన్స్ జరుగుతా ఉన్నాయి. ఈ నాన్ టెక్నికల్ ఆల్సో. ఐ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద గచ్చిబౌలి ఇట్‌సెల్ఫ్ లైక్ చాలామంది వస్తున్నారు. కాకపోతే కొంతమందికి ఇన్ఫర్మేషన్ లేక రావట్లేదు. నేను లాస్ట్ టైమ్ యాక్చువల్లీ మా ఫ్రెండ్‌కి ప్రొవైడ్ చేశాను ఇలా డిగ్రీ పైన గూడా వస్తున్నాయి. డిగ్రీ పైన గూడా వాకిన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ లింక్‌లో మీరు ఎప్పుడు చూస్తా ఉండండి అని నేను ప్రొవైడ్ చేశాననమాట. సో, తను అటెండ్ అయ్యిండా లేదా అనేది నేను ఐయామ్ నాట్ ష్యూర్ ఆన్ థట్ వన్. బట్ ద థింగ్ ఈజ్ లైక్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ ఆల్సో వి హ్యావ్ ఎ లాట్ ఆఫ్ జాబ్స్ ఇన్ ద నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్. అండ్ ఇక్కడ ఈ మన సేమ్ కంపెనీలోనే మామూలుగా ఇప్పుడు ఎంఎన్‌సీస్ ఉన్నాయి గదా! టీసీఎస్, విప్రో అండ్ ఇన్ఫోసిస్ ఇట్లున్నాయి గదా! అందులోనే ఈ బీపీఓ అనేది సెపరేట్ ఉంటుంది. అక్కడ మీకు ఈజీగా అయిపోతుంది. కొంతమందికి ఇప్పుడు నేను రీసెంట్‌గా చూసిన మామూలుగా ఇంటర్మీడియేట్ పాస్ అయిపోయి అండ్ డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేస్తారు కదా! డిగ్రీ చేసి ఇంకా పాస్ కూడా అవ్వరు. వాళ్ళు కూడా వస్తున్నారు ఇంటర్వ్యూకి. అంటే వీళ్ళు వాళ్ళని కూడా తీసుకుంటున్నారనమాట. ఇంకోటి విషయం ఏంటంటే రీసెంట్‌గా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే మామూలుగా వాళ్ళకు ఇంటర్మీడియేట్ తర్వాత పర్టిక్యులర్ ఇంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కట్ ఆఫ్ పెట్టేసి వాళ్ళకు ఏదో ప్రోగ్రామ్ తోటి ఇంటర్మీడియేట్ పాస్ అయిన వాళ్ళని కూడా తీసుకుంటున్నారు కంపెనీలు. ఐటీ దానిలో రీసెంట్‌గా ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ అనేది కాదు. కాకపోతే ఇది టెక్‌బీ అనే ప్రోగ్రామ్స్ అనమాట. టెక్‌బీ లాగా అంటే ఐ మీన్ వాళ్ళు ఇ ఇన్ ఇనిషియల్‌గా వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళు బీటెక్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో బీటెక్ చేయొచ్చు. మళ్ళీ దాంతో పాటు వర్క్ కూడా చేయొచ్చు. ఆ వర్క్ చేసినందుకు గాను వాళ్ళు బాండ్ అవి ఇవి పెట్టుకుంటారు. ఒక 2, 3 ఇయర్స్ ఉండాలని పెట్టుకుంటారు. ఉంటది. ఆ బాండ్ బ్రేక్ చేసిపోతే ఇంత మనీ కట్టాల్సి ఉంటది. సో, ఆ లోపు వీళ్ళు నేర్చుకునే దానిలో టెక్నాలజీ నేర్చుకుంటారు, వర్క్ చేస్తారు, స్టైఫండ్ వస్తుంది. అండ్ దానితో పాటు వీళ్ళు చదవడం కూడా అవుతుంది. మంచి మంచి యూనివర్సిటీలో ఆన్‌లైన్‌లో ప్రోగ్రామ్స్‌లో నేను చూసాను చాలామంది మా కంపెనీలో. అసలు ఏంటి వీళ్ళు ఇంత చిన్నగున్నారు, వీళ్ళు ఇంటర్మీడియేట్ కూడా పాస్ అయ్యిండ్రా లేదా అని నేను అనుకుంటుంటే వాళ్ళని అడిగాననమాట. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారనమాట. ఇట్లా టెక్ బీ ప్రోగ్రామ్ అనేది ఉంది. సో, అందులో ఇంటర్నల్‌గా తీసేసుకొని వాళ్ళు ఆన్‌లైన్‌లో మేము ఈ బీటెక్ ప్రోగ్రామ్‌కి అప్లై చేసుకొని లోన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫీజు కూడా వాళ్ళే కడతారు. అండ్ మన సాలరీ నుంచి కట్ చేసుకుంటారు అనే విషయం అనేది నేను తెలుసుకున్నాను అనమాట. సో, ఈ విధంగా కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో, ఎవరైతే 12థ్‌లో మంచి పర్సెంటేజెస్ వచ్చి వాళ్ళకి ఐటీలో ఇంట్రెస్ట్ ఉండుంటే వాళ్ళు టెక్ బీ ప్రోగ్రామ్‌కి రావచ్చు వాళ్ళు. మంచి మామూలుగా 80% ఉంటే ఈజీగా రావచ్చు వాళ్ళైతే. సో, మినిమమ్ ఒక 65, 70% అనేది పెడతా ఉంటారు. ఈ ఆంధ్ర, తెలంగాణలో. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పర్సెంటేజ్ కట్ ఆఫ్ అనేది పెడతా ఉంటారు. సో, అలాంటి ఇన్ఫర్మేషన్ నాకు ఏమన్నా వస్తే ఇన్ ఫ్యూచర్‌లో నేను షేర్ చేస్తా ఉంటాను ఛానెల్‌లో. సో, మీరు ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఏమన్నా ఉంటే ఏమన్నా ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కెరియర్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, ఏదన్నా సజెషన్ కావాలనుకున్నా, మీరు మామూలుగా ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా ఉంటాను. మీరు కామెంట్స్‌లో షేర్ చేయండి. ఏమన్నా క్వెషన్స్ అడగాలనుకుంటే క్వెషన్స్ కామెంట్స్‌లో పెట్టండి. నేను ఆన్సర్ చేస్తాను. థాంక్ యూ.